హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నా రెసిపీ పప్పుచారు. చాలా సింపుల్ ప్రాసెస్లో మా అత్తమ్మ స్టైల్లో పప్పుచారు ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఎంతో రుచిగా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ కమ్మటి పప్పుచారును ఎలా చేయాలో చూసేద్దామా మరి. దానికంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ వ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. 2-3 సార్లు బాగా కడిగి ఉడకబెట్టుకోవాలి. మా ఇంట్లో అయితే కుక్కర్ లేదు కాబట్టి నార్మల్గానే ఉడకబెడుతున్నాను. ఇప్పుడు పప్పుచారుకి కావాల్సిన కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకుందాం. మన ఇంట్లో ఏమేమి కూరగాయలు అవైలబుల్గా ఉంటాయో అవి కట్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే టమాటో, సొరకాయ, ఆనియన్, దోసకాయ అయితే ఉన్నాయి. అవైతే కట్ చేసి పెట్టిన. కూరగాయలు కట్ చేసే లోపు అయితే పప్పు ఉడికేసింది. నేను లేవగానే పప్పు నానబెట్టిన కాబట్టి తొందరగా ఉడికిపోయింది. మళ్ళీ ఇందులో ఫిల్టర్ వాటర్ని వేసి ఉడకబెట్టాను. అంటే కొందరు ట్యాప్ వాటర్ కూడా వేస్తారు కదా, ట్యాప్ వాటర్ వేస్తే ఇందులో ఉడకదు. మళ్ళీ ఇందులో కొద్దిగా ఉప్పు వేయాలి, పసుపు వేస్తే పప్పు తొందరగా ఉడకదు. చూసారా, కుక్కర్లో ఉడకబెట్టినట్టు ఎంత బాగా ఉడికిపోయిందో. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ లోపల మా పాప వాళ్ళ బాపమ్మ వెళ్ళి కరివేపాకు, పుదీనా అయితే తెచ్చినారు. పుదీనా అయితే మన ఇంట్లోదే ఫ్రెష్ది చేయించాను కదా. ఇంకా దీనికోసం మసాలా ప్రిపేర్ చేసింది అత్తమ్మ. ఈ పప్పుచారు వచ్చేసి మా అత్తమ్మ చేస్తుంది. నాకైతే చేయనికి రాదు, అంటే చేయొచ్చు కానీ అత్తమ్మ అంత టేస్ట్ అయితే రాదు. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పేశాను. సేమ్ ఫంక్షన్ హాల్లో సాంబార్ ఎలా అయితే చేస్తారో అంతటి కమ్మగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ అయినాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఇక్కడ మా నూనె మాత్రం లాస్ట్ అన్నమాట, అందుకనే ఇలా ఉంచేసినాం. ఏం చేస్తాం, మిడిల్ క్లాస్ వాళ్ళం అన్నమాట. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి. అంటే అత్తమ్మ ఇంకా పోపు పెట్టదు, డైరెక్ట్ పోపు చేసి పప్పుచారే చేసేదన్నమాట, పోపుతో అవసరం లేకుండా. ఇంకా ఇందులోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే వేసింది. వేసి ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకుని ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, అది వేసింది. అసలైన టేస్ట్ దీనివల్లనే వస్తుంది అన్నమాట, మసాలా వల్ల. ఇంకా నెక్స్ట్ అయితే వెల్లుల్లి, ఓన్లీ వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, ఓన్లీ వెల్లుల్లి వేసి ఇట్లా ఫ్రై చేసింది. కచ్చపెచ్చగా రుబ్బి ఇందులో వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక ముందుగా కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలి. మేమైతే ఇక్కడ ఆనియన్ని స్కిప్ చేసాం, ఎందుకంటే ఈరోజు మండే కదా, నేను ఆనియన్ తినను. మళ్ళీ నా కోసం సపరేట్గా ఏం కర్రీ చేసుకోవాలనేసి ఆనియన్ అయితే స్కిప్ చేసాం. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇంకా సమ్మర్ కదా, ఆనియన్ వేస్తే కూడా నైట్ వరకు ఉండే ఛాన్స్ అయితే ఉండదని నేను అనుకుంటున్నా. ఇంకా ఇందులో కూరగాయలన్నీ ఉడికేటట్టుగా కొద్దిగా మనకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు కాయ కూరగాయలన్నిటికీ పట్టేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి. చుట్టూ తిప్పుకుంటూ గరిటెతో ఇలా కలిపామంటే ఉప్పు మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడు ఇవి కాసేపు ఉడకనివ్వాలి. ఈ లోపలైతే అత్తమ్మ పప్పుని ఇట్లా చేస్తుందన్నమాట. మిక్సీలో వేద్దామంటే ఏం అవసరం లేదు అని చెప్పింది. చాలా మెత్తగా ఉడికిపోయింది. లేవగానే నానబెట్టిన కదా, అందుకని ఇంత మెత్తగా చేస్తుంది. ఇంకా వెనకట వాళ్ళు ఎట్లా ఉంటారు, అన్నీ ఆ రోజుల్లో ఎక్కడివన్నీ మిక్సీలు, ఏమైనా చేయితో లేకపోతే రుబ్బు రోలు ఉపయోగించేవాళ్ళు. చూసారా, పప్పు రుబ్బేలోపు అయితే కాయకూరలు కొద్దిగా ఉడికిపోయినాయి. ఇంకా కొద్దిగా ఉడికినట్లయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసి మళ్ళీ పసుపు కూడా కాయగూరలకు అన్నిటికీ పట్టేటట్టుగా అయితే కలుపుకోవాలి. మంచిగా కలిపి మళ్ళీ ఒక 5-15 మినిట్స్ ఉడికేటట్టు మూత పెట్టుకోవాలి. చూడండి, అత్తమ్మ మిక్సీతో పని లేకుండా, రోల్తో పని లేకుండా చేయితోటి ఎంత మెత్తగా పిసికి పెట్టిందో పప్పుని. నేనైతే షాక్ అయిపోతున్నా. ఇంకా ఇప్పుడు పిసికిన పప్పును మాత్రం ఇందులో పోసుకోవాలి కాయగూరలలో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మా అత్తమ్మ స్టైల్లో. ఇంకా కొద్దిగా పప్పు ఉడికిన తర్వాత అయితే
కారంని యాడ్ చేసింది. పప్పు చారులోకి కొద్దిగా కారం తక్కువనే ఉండాలంటే అందుకని కొద్దిగా వేస్తుంది. ఇది కూడా కారంని కూడా కొద్దిగా ఉడకనివ్వాలి. ఇంకా ఈ లోపైతే చింతపండు రసంని తీస్తుంది. ఇంకా చింతపండు రసం ఇట్లా తీసుకొని వేరొక బౌల్లోకి ఇట్లా పోసుకోవాలన్నమాట. మనమైతే జల్లెళ్ళు అవి ఇవి యూజ్ చేసాం కదా, మా అత్తమ్మ అయితే డైరెక్ట్ అసలు జల్లెడ ఏం లేకుండా చెయ్యితోటే పోస్తుంది. ఇంకా వేళ్ళతో అయితే పిప్పిని తీస్తుంది. చాలా ఫాస్ట్గా చేస్తుంది. నాకైతే గంటలు గంటలు టైం తీసుకునేదాన్ని. నేను పప్పుచారు చేయాలంటే సుమారు 2 గంటలు టైం తీసుకుంటా. మా అత్తమ్మ అయితే 1/2 అవర్లో చేసింది. ఇట్లయితే చింతపండుని రసం తీసుకోవాలి. ఇప్పుడు మనకు పప్పుని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మా అత్తమ్మ అయితే ఇక్కడ 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసింది. ఈలోపు అయితే పప్పు కాయగూరలు అయితే ఉడికిపోయినాయి. ఈ చింతపండు రసంని పప్పులో పోసుకోవాలి. పోసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఫుల్ ఫ్లేమ్లో పెట్టి దీన్ని పప్పుని మరిగించుకోవాలి. చూడండి అసలు పిల్లలు ఏడుస్తున్నారు. కారం కూడా పోలేదు అసలు గరిటకు. ఇంకా మా పాప అయితే మొత్తుకుంటుంది అన్నమాట. అంటే మా అత్తమ్మ పప్పుచారు చేస్తుంది. ఇంకా చిన్నోడు పాప అయితే బాగా ఏడుస్తున్నారు. పప్పు అయితే బాగా మరవనివ్వాలండి. ఇదే సీక్రెట్ అన్నమాట. పప్పు మరిగితేనే చాలా బాగుంటుంది. ఇంకా నేను వంట చేస్తున్నాను, మా పాప చూడండి ఏం చేసిందో ఊడుస్తుంది. అంటే నేను సగం సగం పని చేసుకుంటా వీడియో షూట్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా మా పాప ఉండి నువ్వు వీడియోనే తీసుకో మమ్మీ నేను హెల్ప్ చేస్తా అనేసి హెల్ప్ చేస్తుంది. అంటే బెడ్ మీద కూడా ఊకే పిల్లలు అవి ఇవి తింటారు కదా, బెడ్ మీద కూడా ఊడుస్తా. నన్ను చూసి మా పాప ఊడుస్తుంది. చూడండి ఎంత బాగా ఊడుస్తుందో అసలు. ఇంకా మా పాప అయితే ఇల్లు ఊడుస్తుంది అనేసి నేను స్టవ్ దగ్గరే నిలబడ్డా. ఎందుకంటే మళ్ళీ పప్పు పొంగుతుందేమో అనేసి. ఇంకా 10 మినిట్స్ అయితే ఫుల్ ఫ్లేమ్లో పెట్టి మరగనించాలి. మరీ చెప్తున్నా, పప్పు అయితే బాగా మరగాలి. ఎంత మంచిగా మరిగితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా 10 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. మళ్ళీ పప్పు పొంగుతుంది కదా, మూత పెడితే ఇట్లా హాఫ్ పెట్టాలన్నమాట. చూడండి ఇట్లా హాఫ్ పెట్టడం వల్ల పప్పు బయటికి రాకుండా ఉంటుంది. 15 మినిట్స్ మరగనించిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మరగనించిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో పప్పుచారు. చూస్తుంటే నోరూరుతుంది కదా. ఈసారి అయితే మీరు కూడా మా అత్తమ్మ స్టైల్లో చేసి చూడండి. నా ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. చూడండి కాయగూరలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. కొన్ని కూరగాయలు అంటే కొన్ని కూరలు అయితే వేడివేడిగా బాగుంటాయి. పప్పుచారు మాత్రం చల్లారిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. ఇంకా చల్లారిన తర్వాత నేనైతే అన్నం పెట్టుకొని తింటున్నా. టేస్ట్ మాత్రం మస్తు ఉందండి. ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళా ఉంటా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. బాయ్ బాయ్.